అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచీరావు టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన టూరిజం అండ్ ట్రావెల్ వీడియోలో టెంపుల్ టూరిజం అనే దాంట్లో ఈ ట్రావెల్ వీడియో చూడండి. ఈ ట్రావెల్ ఎక్కడంటే పరమ పవిత్రమైనటువంటి ముక్తి క్షేత్రమైనటువంటి సప్తద్వారికల్లో ఒకటైనటువంటి ఈ పూరి జగన్నాథుని యొక్క నివాస ప్రాంతము, శాశ్వతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శాశ్వత నివాస స్థానమైనటువంటి పూరి జగన్నాథ రథోత్సవం అనేది ఆషాఢ మాసంలో ద్వితీయం అంటే రెండో రోజున ప్రారంభమవుతుంది. ఇది పరమ పవిత్రమైనటువంటిది. చూసారా, ఈ వీడియో చూపిస్తున్న విధంగా జగన్నాథుడు అంటే కృష్ణస్వామి బలరాముడు సుభద్రతో కలిసి ఉన్నటువంటి చెక్కతో చేసినటువంటి ఈ విగ్రహ స్వరూపాల్లో ఈ కృష్ణ స్వరూపంలో శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ ఉందని చెప్తారు. స్వామి నీలమాధవుడి రూపం నుంచి ఈ రూపంలోకి వచ్చినటువంటిది. ఈ రథయాత్ర చాలా చాలా పుణ్యప్రదమైనటువంటిది. భారతదేశంలో పుట్టినటువంటి వారు, హిందువుగా పుట్టిన ప్రతి వారు కూడా జీవితంలో ఒక్కసారైనా పూరిలో ఉన్న జగన్నాథ దర్శనం చేసుకున్నట్లయితే జన్మ చరితార్థమవుతుందండి. ఈ పూరి జగన్నాథుల్లో 3 రథాలు ఉంటాయి. ఇందులో అందరూ కూడా జగన్నాథుణ్ణి చాలా మంత్రపూర్వకంగా అక్కడ పురుష సూక్తంతో ఉపాసన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రథాల్లో ఊరేగి ఎటువంటి కామానికి కలిగించేటువంటి తామస పదార్థాలైన ఉల్లి వెల్లుల్లి లాంటివి ఏమి వేయకుండా కేవలము సత్వగుణమైన పదార్థాలతో ప్రసాదాలతో స్వామికి నివేదన చేస్తారు. అంటే ఒక నామానికి ఒక ప్రసాదం చొప్పున ఆ స్వామికి సమర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీలున్నటువంటి ఒక్కసారి జగన్నాథుని యొక్క దర్శనం మీ సమీపంలో జగన్నాథ క్షేత్ర దర్శనం చేసుకోండి. వీలున్నప్పుడు జీవితంలో ఒక్కసారైనా ఈ పూరి జగన్నాథ్ దర్శనం చేసుకుని తరించండి. జై జగన్నాథ స్వామి.